ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం సమావేశమయ్యారు. రాజధాని అమరావతి వేదికగా గురువారం జరగనున్న సీడ్ యాక్సెస్ రోడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిని మంత్రి నారాయణ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 పనులతో పాటు 2 స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవం కూడా జరగనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రి నారాయణను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టు ద్వారా అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆకాంక్షించారు. అయితే ముందే నిర్ణయించిన ప్రకారం గురువారం విశాఖపట్నంలో జరిగే జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొనాల్సిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన అభ్యర్థన మేరకు రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ జాతీయ వేడుకను విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు. తన ఆహ్వానం మేరకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు.